చేతులపై టానింగ్ తగ్గడానికి ఈ చిట్కా. టొమాటో రసంలో కొద్దిగా శనగపిండి కలిపి చేతులకు ప్యాక్లా అప్లై చేయండి. ఆరిన తర్వాత కడిగేసేయండి. అలా చేస్తే చేతులపై ఉన్న టానింగ్ తగ్గిపోతుంది. కొంతమందికి మెడ చుట్టూ నల్లగా ఉంటుంది. ఆ నలుపుదనం తగ్గడానికి ఈ చిట్కా. ఎగ్ వైట్లో కొద్దిగా నిమ్మరసం కలిపి మీ మెడకు మసాజ్ చేయండి. 20 నిమిషాలు వదిలేసి ఆ తర్వాత కడిగేసేయండి. ఇలా చేస్తే మెడకున్న నలుపుదనం తగ్గిపోతుంది. వంటిల్లు ఎప్పుడూ ఫ్రెష్గా ఉండాలి అంటే నిమ్మరసం కలిపిన నీటిలో ఒక క్లాత్ ముంచి వంటగట్లు, కిటికీలు, డోర్లు తుడిస్తే కనుక వంటిల్లు చాలా ఫ్రెష్గా ఉంటుంది. అంతేకాకుండా ఈగలు, దోమలు, చీమలు లాంటి కీటకాలు కూడా రాకుండా ఉంటాయి. నల్లటి ఒత్తైన జుట్టు మీ సొంతం కావాలి అంటే పచ్చిధనియాల రసంలో కొద్దిగా నిమ్మరసం కలిపి మీ తలకు పట్టించండి. ఇలా తరచూ చేస్తూ ఉంటే మీ జుట్టు నల్లగా ఒత్తుగా పెరుగుతుంది. రాగి, ఇత్తడి పాత్రలకు బాగా జిడ్డు పడితే అది వదలడానికి ఈ చిట్కా. వాడేసిన నిమ్మ తొక్కలకు గల్ల ఉప్పు అద్ది ఆ తర్వాత పాత్రలను తోమండి. ఇలా చేస్తే వాటికి పట్టిన జిడ్డు త్వరగా వదిలిపోతుంది. ఆలుగడ్డ, చామగడ్డ లాంటి దుంపకూరలు వండినప్పుడు జీలకర్రను వేయించి పొడి చేసి కూరల్లో కొద్దిగా వేయండి. ఇలా చేస్తే కూరల రుచి పెరగడమే కాదు, జీర్ణశక్తి పెరుగుతుంది.